ఏంటి సార్ ఇంత పెద్ద పెట్టి తీసుకొచ్చారు? నా ధైర్య సాహసాలకి మెచ్చి దీని నిండా వజ్రాలు నగలు డబ్బులు పెట్టారా ఏంటి? ఊరుకోండి సార్, మీరు మరీను. నాకు ఇలాంటివి నచ్చవని తెలుసు కదా. ఏ చెక్కో రాసిస్తే తీసుకెళ్ళిపోయేదాన్ని కదా. పోన్లేండి, పర్లేదు. ఏం మేడం? ఎక్స్ట్రాల్ చేస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా. తెలుసు మేడం. ఒంటి మీదకి తెల్ల డ్రెస్ వస్తుంది, నా లొకేషన్ సెంటర్ జలికి మారుతుంది. నేను తెల్ల డ్రెస్లుంటే మీకు ఎంత ఇష్టమో. కరెక్ట్. ఈ మాత్రం క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఉంది మేడం, ఉంది. మేడం, ఇంతకీ ఆ డబ్బాలో ఏముందో చెప్పనలేదు? మీ నన్ను అసలు రూపం బయటికి తెప్పించే మందు ఒకటి ఉంది. మందా? ఏముంది సార్? ఏం చేయబోతున్నారు? కెడి, హ్మ్. ఈ కీతో ఆ బాక్స్ ఓపెన్ చేయమని చెప్తాను. చెప్పాక మీనన్ బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లో చెయ్యి పెట్టగానే బాక్స్ లో చేయి పెట్టాక ఏమైతుంది మేడం? మీనన్ వస్తున్నాడు, సైలెంట్ గా ఉండు. వైలెంట్ గా ప్లాన్ చేసి సగం చెప్పి సైలెంట్ గా ఉండమంటదేంటి? నమస్కారం అమ్మగారు. ఆకారాటకు సిద్ధమా? నేనేమో కానీ మీరు మాత్రం బానే రెడీగా ఉన్నట్టున్నారు. మీరు పనులన్నీ మానుకొని ఇలా మా కోసం ఇంత దూరం రావడం నాకు నచ్చడం లేదు. అందుకే ఇవాళ మన ఆటకి ముగింపిచ్చేద్దామని సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇక్కడుంటే మాకు బయట పెద్దగా పనే ఉంటుంది. క్రైమ్ రేట్ సగం తగ్గిపోయిందని బయట టాక్. దీన్ని బట్టి నీ కాంట్రిబ్యూషన్ ఎంతుందో చూసుకో మరి. ఏం పర్లేదు జడి, ఎలానో ఇంకాసేపట్లో మనమే గెలవబోతున్నాం. ఇక్కడ అరెస్ట్లు చేయబోతున్నాం. అప్పుడు ఇక సిటీలో 100% క్రైమ్ తగ్గిపోతుంది. చెప్పే కదా, ఈ సిటీలో క్రైమ్ చేయాలంటే క్రిమినల్ ఉండకుండా చేస్తానని. ఇప్పుడు అదే చేసి చూపించబోతున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీ ఈ నమ్మకమే నాకు బాగా నచ్చుతుందమ్మా. అయినా ఇవాళ నేను ఆడే ఆట మీరే చూస్తారు కదా. బాయ్, ఇట్టా చెప్పిన ప్రతిసారి ఆవిడే గెలిచింది. ఇలాంటి హెచ్చులకు పోకుండా ముందు చేయాల్సిన పని చేసి బయటపడిపోతాం. ఆఖరి పరీక్ష అంటూ చెప్పండి మేడం, ముగించేసుకొని ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోదాం. మీరా మీనన్ హస్బెండ్ ఈ బాక్స్ని ఈ తాళంతో 30 సెకండ్స్ లోపు ఓపెన్ చేసి లోపలున్న తాడుని బయటికి తీస్తాడు. బాక్స్ ఓపెన్ చేసి తాడు తీయాలా? ఏంటి తమాషాలుగా ఉందా? ఇది ఒక టాలెంటేనా? అవును పుల్లయ్య, మీరా వాళ్ళ ఆయనకి ఆ టాలెంటే ఉంది. మరి దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? ఇదిగో, ఏంటి ఆలోచిస్తున్నా? సులువుగానే ఉంది కదా, త్వరగా పెట్టి తీసేస్తే అందరం ఇక్కడి నుంచి బయటపడచ్చు. అది మానేసి వాళ్ళతో గొడవ పడతావేంటి? తీయి. ఆగు. Your time starts now. తీయి. ఏంటి చెడి, మళ్ళీ విషప్రయోగమా? చేసింది చేయడానికి బోర్ కొట్టట్లేదా? చేతిలో ఆ పామును పట్టుకుని డిస్కషన్ ఏంటి బాయ్? నేను చెప్పు. ఎక్కడికి రా? కలిసి చావడానికి కూడా కంపెనీ కావాలా? నీ చావు నువ్వు చావు, బతుకుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్. అభి, అమ్మో, ఇలా ఉన్నారేంట్రా బాబు? అమ్మ పామురా బాబు. అయ్యో, పాము కట్టేసిందా? జడి, అయ్యో, మరి దాన్ని పెట్టెలో చేయి పెడితే కొట్టదా మరి? చూస్తుంటే విషపు పాములా ఉంది కదా జడి? అవును కేడి, పాపం మీనని ఈసారి నిజంగా కీర్తిశేషులు అవబోతున్నారు. జడి జడి, నన్ను బతికించు. నేను చావకూడదు, నేను చావను.
ప్లీజ్ జడి. అయ్యో మీనన్. ఓ సారీ. ఇప్పుడు నువ్వు పుల్లైవి కదా, నువ్వు బతికుంటేనే కదా మనకి ఆట పోటీ ఇవన్నీ ఉంటాయి. ఏయ్, ఈ మీనంతో పెట్టుకుంటే ఊరుకో పుల్లయ్య, నువ్వు మీనన్ ఏంటి? మీనన్ చచ్చిపోయాడు కదా. అందుకే ఆస్తులు తీసుకోవడానికి మీనన్ భార్య మీరా వచ్చింది. అయినా నువ్వు బతకడం వల్ల నాకేం ఉపయోగం చెప్పు? జడి, నేనే అందరి ముందు మీనన్నను ఒప్పుకుంటా, మీనన్నను ఒప్పుకుంటా, మీనన్నను ఒప్పుకుంటా. మీడియాని పిలిపించండి, నేనే మీనన్నని ఒప్పుకుంటా, ఒప్పుకుంటా. నువ్వు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఇలాగే అంటావు, మళ్ళీ బతికించాక కాదంటావు. సారీ సారీ, నీ మాట మీద నాకు అస్సలు నమ్మకం లేదు. జడి, ఊపిరి చిన్నగా పీల్చుకో మీనన్, ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. పీల్చుకో. జడి, నన్ను బతికించు. నేను నిజం చెప్తా, నేను నిజమే చెప్తున్నాను, నేను చెప్తాను. అయ్యయ్యో మేడం, నిజం అందరికీ చెప్పి తప్పు చేస్తానని ఒప్పుకుంటాను అన్నాడు కదా మేడం. ప్లీజ్ మేడం, హాస్పిటల్ తీసుకెళ్దాం ప్లీజ్ మేడం. సరే మీనన్, మా డ్రాగన్ రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఒప్పుకుంటున్నాను. పద మరి. లేగు, లే 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 పైకి. దా. అయ్యో, జాగ్రత్త. జాగ్రత్త డాక్టర్, చేయండి. ఏమైంది మేడం? పాము కరిచింది డాక్టర్, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. చేయండి. ఏ పాము కరిచింది? కరిచింది చెప్తారా డాక్టర్? చెప్పకుండా వెళ్ళిపోయింది. మీ ట్రీట్మెంట్ చేయండి. డాక్టర్ గారు, నేను చెప్తానండి. డాక్టర్, పేషెంట్ ఇక్కడ. డాక్టర్. అయ్యో, చెప్పండి మేడం. యాక్చువల్గా అతన్ని కరిచిన పాములో విషం లేదు డాక్టర్. లేదా? అతను ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు, మనిషి వణికిపోతున్నాడు. అది పాము కరిచింది, చచ్చిపోతున్నాను అని అనుకున్నందుకు పానిక్ అయ్యి వచ్చిన సిమ్టమ్స్ అంతే డాక్టర్. ఓకే మేడం, మరి కరిచిన పాముల విషయం లేనప్పుడు అతన్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? పోలీస్ ఆపరేషన్ లో భాగంగా తీసుకొచ్చాం డాక్టర్. మీరు అతనికి ఒక మైల్డ్ సెడేటివ్ ఇవ్వండి. స్పృహలోనే ఉండాలి, చుట్టూ ఏం జరుగుతుందో తెలియాలి, కానీ తన ప్రాణం పోతుందన్న భయం ఉంటే చాలు. ఈ గ్యాప్ లో మేము మీడియాని పిలిచి మా పని మేము ఫినిష్ చేసుకుంటాం. మేడం, నాకేం ప్రాబ్లం ఉండదు కదా? లేదండి.